అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైడ్రాపై తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందన్న హైకోర్టు శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమంటూ హైకోర్టు పేర్కొంది. చట్టపరమైన పాలనే కొనసాగాలి కానీ వ్యక్తుల పాలన కాదంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రాపై తీర్పు కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందన్న హైకోర్టు శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులనిచ్చింది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలంటూ కూడా వ్యాఖ్యానించింది. హైకోర్టు వివాద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు చట్టపరమైన పాలనే కొనసాగాలంటూ కీలకమైన తీర్పిచ్చింది. వ్యక్తుల పాలన కాదంటూ వ్యాఖ్యానించింది. కిరణ్ అందిస్తారు. కిరణ్, తీర్పు కాపీలో ఇటు హైకోర్టు హైడ్రా తీర్పు కాపీలో హైడ్రా సంబంధించి కూడా గత తీర్పు సంబంధించి కూడా కాపీ వెల్లడైంది. అందులో చాలా కీలక విషయాలను కూడా వెల్లడించింది. కోర్టు ఉత్తర్వుల జరిగిందంటూ కూడా కోర్టు పేర్కొన్నది. ముఖ్యంగా శాంతారాం కంపెనీకి సంబంధించి ఏదైతే వివాదాస్పద భూమిలో వ్యక్తిగత ఆయన హైడ్రా వెళ్లడం అంశాలకు సంబంధించి కూడా తీవ్రంగా ఆక్షేపించేందుకు సంబంధించి 56 పేజీల కోర్టు ఉత్తర్వులను కూడా సంబంధించిన తీర్పు వెల్లడైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రంగనాథన్ వీళ్ళంత త్వరగా బదిలీ చేసి మరొక వ్యక్తిని ఆ పోస్ట్ లో నియమించాలంటూ కూడా పేర్కొంది. ఇంకా దీనికి సంబంధించి కూడా వివాద భూములకు సంబంధించి కూడా ఆ చర్యలు చట్ట విరోధం అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక దీనికి సంబంధించి ఎవరైనా పాలనకు సంబంధించి కూడా అటు వ్యక్తుల పాలన కాదు, దీనికి సంబంధించి ఆధిపత్య ధోరణి ఉండద్దంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటు శాంతారాం కన్స్ట్రక్షన్ సంబంధించిన లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఇటు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా న్యాయ సలహాలు తీసుకొని ఆ తర్వాత అప్పీలు వెళ్లేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఇటు లోతుకుంట శాంతారాం కన్స్ట్రక్షన్ సంబంధించిన భూముల వ్యవహారానికి సంబంధించి కూడా 53 పేజీల సింగిల్ బెంచ్ తీర్పు కూడా బహిర్గతమైంది. అందులో ప్రస్తుతానికైతే చాలా కీలక విషయాలను కూడా ప్రసారించింది. ఒక హైడ్రా పేరుతో రంగనాథ్ ప్రైవేటు భూములకు వెళ్ళడానికి సంబంధించి కూడా చట్ట విరుద్ధం అంటూ కూడా పేర్కొంది. కంటెంట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి కూడా చాలా కేసులు పెండింగ్లో ఉన్నా కానీ కొంత ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు కూడా కోర్టుకు సంబంధించిన తీర్పులో పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఆ తీర్పుకు సంబంధించి కూడా అదే ఈ నెల 27న ఇటు హైడ్రా చీఫ్ రంగనాథ్ని తొలగించాలంటూ ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఈరోజు తీర్పు కాపీ వెళ్లబడిన నేపథ్యంలో కూడా చాలా కీలక విషయాలను ప్రస్తావించింది. కోర్టుకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, దానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు కోర్టు ఏ విధంగా పనిచేయాలి, ఇటు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన సంబంధించిన బాధ్యతలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలని కూడా అధికారులు ఇటు ప్రభుత్వ భూములు కాపాడేందుకు ముందుండాలి. కానీ ప్రైవేట్ భూముల్లో వెళ్ళడం, వాటిని ఆక్రమించడం అనేది సరైనది కాదంటూ కూడా తన కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈరోజు ఇటు ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించిన కాపీ కూడా ప్రస్తుతానికైతే బహిర్గతమైంది. కాబట్టి పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి హైడ్రా కమిషనర్ తీరు సంబంధించి కూడా ఇచ్చిన తీర్పు గతంలో చర్చనీయాంశమైన నేపథ్యంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆ రోజు ఆ సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి కూడా ప్రభుత్వ వర్గాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో తీర్పు కాపీ వచ్చిన తర్వాత కూడా న్యాయ సలహాలు తీసుకొని డివిజన్ బెంచ్లో అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ కాపీ కూడా బహిర్గతమైంది. సుమారుగా 53 పేజీలతో కూడిన తీర్పు సంబంధించిన పత్రాలను కూడా విడుదల చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి దీనికి సంబంధించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద చేసింది. అతడు చేసిన కంటెంట్ సంబంధించిన కోర్టు ధిక్కరణ సంబంధించిన కేసులు కావచ్చు, శాంతారాం సంబంధించిన ప్రైవేట్ భూమికి సంబంధించి వారు వివరించిన తీరుకు సంబంధించి కూడా తీవ్ర రూపంలో ఆక్షేపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే తీర్పు కాపీ కూడా బహిర్గతమైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు కోర్టు ఆదేశాలు ఇస్తూ కూడా వెంటనే ఆయనను తొలగించి మరొక అధికారిని కూడా నియమించాలంటూ కూడా తన కోర్టు తీర్పు కాపీలు వెల్లడించి సిఎస్కి ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. డివిజన్ బెంచ్కి వెళ్ళే ఆలోచనలో ఉంది. అందుకు సంబంధించి కూడా అప్పీల్కి వెళ్ళాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలో తీర్పు కాపీకి సంబంధించి కూడా వెల్లడైంది కాబట్టి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు హైడ్రా సంబంధించి హైకోర్టు తీర్పు వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించే ప్రసక్తి లేదని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.